భారతదేశానికి స్వాగతం. జై శ్రీరామ్. హర హర మహాదేవ్. సత్యయుగం వచ్చేసిందండి. సత్యయుగం అంటే కలియుగం తర్వాత సత్యయుగం వస్తుంది కదా, ఆ యుగం వచ్చేసినట్టే అనుకోవచ్చు. ఎంచేదంటే ఇప్పుడు అబద్ధాలు చెప్పి దొరకకుండా ఉండడం చాలా కష్టం. సర్వేలెన్స్ కెమెరాలు ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. తర్వాత డ్రోన్స్ ద్వారా కూడా ట్రాకింగ్ అయిపోతుంది. ఒక మనిషి తలకు ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్ అవి చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది. ఫేషియల్ రికగ్నిషన్ యాక్యురేట్గా జరుగుతుంది. దానివల్ల ఒక మనిషి ఎక్కడికెక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఒక రోజంతా కూడా వాడిని ట్రాక్ చేయొచ్చు. మీకు డ్రోన్ పంపిస్తే అది అలా వాడి వెనకాలే వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు కనిపెడతాడు. అదే కాకుండా ప్రతి షాప్లోనూ సీసీ కెమెరాస్ ఉంటాయి, ప్రతి రోడ్ క్రాసింగ్స్లోనూ సీసీ కెమెరాస్ ఉంటాయి. దానివల్ల ఎవడైనా ఏదైనా ఘాతం చేస్తే దాంట్లో క్యాప్చర్ అయిపోతుంది. వాడు చేసిన పని అంతా కూడా క్యాప్చర్ అయిపోతుంది. అందుచేత క్రైమ్ చేయడానికి, క్రైమ్ని ఈజీగా పసిగట్టడానికి, క్రైమ్ చేయడం చాలా కష్టం. చేసినా దొరకకుండా ఉండడం చాలా కష్టం. చేసినప్పుడు ఎక్కడో అక్కడ దొరికేస్తాడు, ఏదో ఒక కెమెరాకి దొరికేస్తాడు చేసిన మనిషి. సో అందుకే ఒక సత్యయుగం అంటే మీకు అసత్యం చెప్పడానికి కాదు, అబద్ధం చెప్పడానికి చాలా కష్టం. ఈ ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్స్, తర్వాత డ్రోన్ టెక్నాలజీ రాను రాను ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి. ఓవర్ నెక్స్ట్ 10 years పీరియడ్లో అడ్వాన్స్మెంట్ ఆఫ్ డ్రోన్స్, వాటి యూసేజ్ చాలా ఎక్కువ అవుద్ది. దానివల్ల సర్వేలెన్స్ చాలా ఈజీ అయిపోతుంది. సర్వేలెన్స్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ అయిపోతుంది. ఎవ్రీబడి ఇన్ ద సిటీ ఆర్ టౌన్ or a large congregation of people, మీరు సర్వేలెన్స్ అందరి మీద పెట్టచ్చు. నిఘాకి డ్రోన్స్ని వాడడం మొదలెడితే దాంట్లో దాని పాసిబిలిటీస్ చాలా ఉన్నాయండి. ఎంతైనా మనం ఊహించుకోలేని విషయాలు కూడా ఒక్కొక్కటి బయటకు వస్తాయి. సో ఆ డేటా అంటే లార్జ్ డేటా, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ డేటా అంతా కూడా దాన్ని అనలైజ్ చేయడం అదో పెద్ద పని. ఇప్పుడు డేటా ఎక్కువ అయిపోయినప్పుడు దాన్ని మనకు కావాల్సిన డేటా కావాలి కదా, అది పెట్టడం అవన్నీ కూడా దట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ. ఇప్పుడు టెక్నాలజీ అంతరించిపోతుంది, ఏ వచ్చేసింది, మాకు ఉద్యోగాలు పోతున్నాయి అడవడం మానేసి ఐ థింక్ ఈ ఆస్పెక్ట్లో వర్క్ చేయాలి. లార్జ్ డేటా అనాలిసిస్, తర్వాత అసలు డేటా ఏ డేటా కావాలి, వాట్ టైప్ ఆఫ్ డేటా డూ యూ రిక్వైర్, దాని మీద రీసెర్చ్. అంటే మనకి అనవసరం డేటా తగ్గించి పనికొచ్చే డేటాను సేకరించే ప్రక్రియ. బేసిక్గా మన దగ్గర చాలా ఎక్విప్మెంట్ ఉంది ఫర్ సర్వేలెన్స్ పర్పస్ యాజ్ వెల్ as సెక్యూరిటీ పర్పస్. సో అంటే ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ యాజ్ వెల్ as డిటెక్షన్ ఆఫ్ క్రిమినల్స్, రెండు. అంటే ఒక క్రైమ్ జరగకుండా చూడాలి, జరిగిన వెంటనే పట్టుకోగలగాలి. ఈ రెండు కూడా ఈ సర్వేలెన్స్ ఎక్విప్మెంట్ వల్ల జరుగుతుందండి.